దర్శన్ బర్త్‌డే రోజు మిడ్‌నైట్ 12:00కి మేము సర్ప్రైజ్ ఇచ్చామని చెప్పాను గదా! దాంట్లో ఇదొక చిన్న పార్ట్. తనకి గులాబ్ జామున్ నేను చేసేటివి చాలా ఇష్టం. సో, అందుకే ఆ రోజు నైటే ఇంకా గులాబ్ జామున్ చేసేసాననమాట. కేక్‌తో పాటు గులాబ్ జామున్ కూడా ఉంటే బావుంటుందనిపించింది. అండ్ డెకరేషన్ అంతా కూడా ఆ రోజు నేను అనుకున్న దానికంటే యాక్చువల్లీ చాలా సెట్ అయిపోయిందనమాట. కేక్ కూడా నేను చాప్టర్ 30 అని రాపిచ్చాను. హ్యాపీ బర్త్‌డే అని మెన్షన్ చేయడం మర్చిపోయాననమాట. బట్ ఇట్స్ ఓకే. బేబీ ఉంది గదా! ఆ హడావిడిలో మొత్తం మార్నింగ్ నుండి సడన్‌గా ప్లాన్ చేసినమనమాట. ఓవరాల్‌గా నాకు తనకి ఇద్దరికీ చాలా నచ్చింది. అండ్ బేబీతో ఇలా ఫస్ట్ బర్త్‌డే తను సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీనెస్‌నిచ్చిందనమాట. ఐ థింక్ ఇదే పెద్ద గిఫ్ట్ అనుకుంటా. మా ఇద్దరికి, మా ఫ్యామిలీ వాళ్ళందరికీ. అండ్ మావయ్య వాళ్ళు కూడా చాలా మంచిగా టైమ్ స్పెండ్ చేశారు. యాక్చువల్‌గా అయితే మావయ్య వాళ్ళు వీక్లీ ఒక 3, 4 టైమ్స్ వస్తూ ఉంటారు. లేదంటే మేము వెళ్తూ ఉంటాం గదా! సో, ఇక్కడున్నప్పుడు బేబీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయడానికంతా కుదురుతోందనమాట. బేబీ పుట్టిన తర్వాత నిజంగానే ఎంతో చేంజ్ వస్తుంది గదా! మన లైఫ్‌లో. ఇంతకుముందు బర్త్‌డేస్ అంటే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ట్రిప్‌కెళ్ళాలి, పోస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అని చాలా అనుకునేవాళ్ళం. కానీ ఈసారి సింపుల్‌గా ఫ్యామిలీతో ఇంట్లో చేసుకున్నా పర్లేదు. చాలా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి అనిపించింది. ఇంకా ముందు ముందు తనతో వచ్చే బ్యూటిఫుల్ మూమెంట్స్ కోసం వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.